కాత్యాయనీ చ ఓడ్యాణే కామాఖ్యా కామరూపకే పూర్ణేశీ పూర్ణగిరౌ చండీ జాలంధరే స్థిత. ఏ కాత్యాయని రూపంలో ఈవేళ అమ్మవారు దర్శనాన్ని ఇస్తున్నారో ఆవిడ ఓడ్యాణ పీఠానికి అధిపత్నిగా చెప్తుంది శాస్త్రం. కాత్యాయనీ చ ఓడ్యాణే కామాఖ్యా కామరూపకే. ఏ తల్లి కాత్యాయని రూపంలో దర్శనాన్ని ఇస్తుందో ఆవిడ బ్రహ్మవేత్తల వంశంలో పుట్టినటువంటి ఉత్తమరాలు. కతులు అంటే బ్రహ్మవేత్తలని అర్థం. నిత్యం బ్రహ్మ పదార్థం కోసం భావన చేసి 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 ఈ ప్రపంచానికి అంతటికీ మూలరూపమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని దర్శించినటువంటి వారిని బ్రహ్మవేత్తలు అంటారు. ఓ నగ కనిపిస్తోంది అంటే నగని కానీ పూర్తిగా కరిగిస్తే బంగారం వస్తుంది, అది మూలరూపం. ఓ సుడిగుండమో బుడగో కానీ కనిపిస్తే నీళ్లలో ఆ సుడిగుండపుతనం బుడగతనం కోల్పోతే మూలరూపం కనిపించేది జలం. అలా ఈ కనిపించే ప్రపంచం మొత్తం కొండలు, చెట్లు, ఇతరమైన వస్తువులు, ప్రాణులు, అవి ఇవి అన్నీ సమసిపోతే కనిపించేటటువంటి మూలరూపం బ్రహ్మరూపం. అటువంటి ఆ బ్రహ్మ పదార్థాన్ని గురించి మాత్రమే ఆలోచించేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళు, బ్రహ్మ పదార్థాన్ని దర్శించినటువంటి వాళ్ళు బ్రహ్మవేత్తలైతే, ఆ బ్రహ్మవేత్తల వంశంలో పుట్టినటువంటి ఆవిడ కాత్యాయని. కథ అనేటటువంటి మహర్షి యొక్క పుత్రిక కాత్యాయని. ఈవిడ చిన్నప్పటి నుంచి కూడా కన్యా, నేను కన్యగానే ఉంటాను, నేను వివాహాన్ని చేసుకోను, నేచ్ఛేయం పరతంత్రత, ఇతరుడికి అధీనంగా ఉండడం కానీ ఒకనికి భార్యగా ఉండే తనాన్ని కానీ ఇష్టపడను, నాకు నేనుగా స్వతంత్రంగా జీవిస్తూ లోకంలో ఉండే నా స్త్రీజాతిని అంతటినీ కూడా ఉద్ధరిస్తానని స్పష్టంగా తెలియచేసింది ఆ తల్లి. అంచేతనే కాత్యాయని కానీ ఆరాధించినట్టయితే స్వతంత్రత కలుగుతుంది. ఏ స్త్రీకైనా పర అధీన జీవితాన్ని గడపాలనేటటువంటి అభిప్రాయం రానే రాదు. కాత్యాయదేవిని కానీ ప్రార్థించినట్టయితే వివాహాలు కలుగుతాయంటారే, అందుకు ప్రమాణం ఏమాత్రమూ లేదు. కాత్యాయనీదేవి నిరంతరం కన్యగా ఉంటూ పరాధీన జీవితాన్ని గడపాలి అని ఊహించినటువంటి ఇల్లాలు. తనకి తాను తన కాళ్ళ మీద నిలబడుతూ సొంతంగా స్పష్టంగా 10 మందికి తోవని చూపేటటువంటి ఇల్లాలుగా తానుండాలని నిశ్చయించుకున్నటువంటి స్వతంత్ర భావాలు కలిగినటువంటి అమ్మవారు. పూర్వపు ఇతిహాస పురాణాలని కానీ జాగ్రత్తగా మనం పరిశీలించగలిగితే స్త్రీలందరినీ తొక్కేశారని, వంటింటి కుందేళ్లుగా చేసేశారని, వాళ్ళకి చదువు సంధ్యలు లేకుండా చేశారని అనుకుంటామే, అది సరికాదు. దేవతలలో పరమోత్తముగా పూజింపబడేటటువంటి షష్ఠం కాత్యాయని తథా నవదుర్గల్లో ఈమె స్వతంత్ర భావాలతో జీవించాలని ఆశిస్తూ 10 మందిని పోషించేటటువంటి ఇల్లాలుగా ఉంటుంది. ఇలాంటి కాత్యాయని దేవిని కానీ ప్రార్థిస్తే ఆత్మ న్యూనతాభావం అంటే తనని తాను తగ్గించుకుంటూ ఉండడం, నేను ఒంటరిదాన్ని బాధపడుతూ ఉండడం, ఆ భద్రతాభావం కలిగి ఉండడం, ఇంకొకళ్ళ మీద ఆధారపడి జీవించాలి, నేను మాత్రం ఏం చేయకుండా ఉండాలి అనేటటువంటి ఆ విధమైన అలసభావం, అలస అంటే బద్ధకం, అలా ఉండేటటువంటి తనం లేకుండా స్వతంత్రంగా జీవించగలిగినటువంటి స్థితి వస్తుంది. కాత్యాయనీదేవి అంతటి శక్తిమతి. అలాంటి ఆమె స్త్రీలలో అమోఘమైన స్ఫూర్తిని నింపుతుంది. నా కుటుంబాన్ని నేను తీర్చిదిద్దుకోగలిగిన తనం నాకు కావాలి అని ప్రార్థిస్తే ఇయ్యడానికి సంసిద్ధురాలుగా ఉంటుంది. కాబట్టి ఎవరు స్వతంత్ర భావాలతో జీవించాలి అని అనుకుంటారో వారు కానీ కాత్యాయనీదేవిని మరింతగా అనుగ్రహించవలసిందని ప్రార్థిస్తే ఇయ్యడానికి సంసిద్ధురాలుగా కనిపిస్తోంది కాత్యాయనీదేవి ఈ రోజున ఆ అవతారంలో దర్శనాన్ని ఇస్తూ.